కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిన వరంగల్ వాళ్ళని. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్ వాళ్ళు, కానీ ఆయన మాయమాటలు వాడి మోసపోయింది. కోడి వెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని, కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంబడే పేదవాడి ఆత్మ గౌరవం పెరగాలి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అనంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు, ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనవి. అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవరెడ్డి గారు మా కనీసం ఇంకొక 3,000 ఇయ్యమంటుండు. ఎప్పుడైనా పండ్లు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి, పెడతామంటే అడుగుతారు, కొడతామంటే దూరం పోతారు. అందుకే మాధవన్న నువ్వు ఎట్లనే వేసి ఇంకా మళ్ళీ 3,000 ఇండ్లు రాబట్టాలని ఉపాయం వేసిండు మీ అందరి కోసం. నేను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే మాధవన్న సంతోషంతో పెట్టిండు అనుకున్నా. మాధవన్న మీటింగ్ మతలబ్తోనే పెట్టిండు. ఎట్లయినా ముఖ్యమంత్రి గారిని అందరి ముందు అడిగితే కాదనుకుంటా ఇస్తాడని. నిజంగానే నియోజకవర్గాలలో పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చే నాయకులు అంటే నాకు ఇష్టం. పేద ప్రజల్ని ఆత్మ గౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడు ఉంటే భుజం తట్టి ప్రోత్సహించాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ 3,000 నుంచి 3,500 ఇండ్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు. అందుకే వేదిక మీద నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా. వచ్చే బడ్జెట్ ఇయర్లో ఖచ్చితంగా నర్సంపేటకు 3 నుంచి 3,500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్తున్నా. వారిని పర్యవేక్షించుకుంటూ మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నా.